ఆ విధంగా 9 టన్నులు తీస్తే 27 లక్షలు వస్తే మనకు అయ్యేటువంటి ఖర్చు 13 నుంచి 14 లక్షలు దాటదు. ఆ విధంగా కనీసం అంటే కనీసం 10 లక్షలు మనకి ఒక ఎకరా మీద మిగిలే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. బిఎంకే ఎకో ఫార్మ్స్కి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కేవలం 6 నెలల్లో 1 కేజీ నాటు కొరమేను చేపని ఎలా పెంచుకోవాలి, కేవలం 100 రూపాయల ఖర్చుతోటి నాటు కొరమేను చేపలను కేజీ వరకు ఎలా పెంచుకోవాలి, ఆ విధంగా పెంచి 1 ఎకరాకి 9 టన్నుల పైన మెటీరియల్ తీసి కనీసం అంటే కనీసం 10 లక్షల లాభం పొందటం ఎలా అనేది వివరించేదానికోసం ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా అయితే ముందు చేస్తాను. ప్రస్తుతానికైతే బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి మామూలుగానే నాటు కొరమేను చేప అంటే మాంసాహార జీవి. అది తనకన్నా చిన్న చేపల్ని, పురుగుల్ని, కీటకాలని వేటాడి తిని బతుకుతుంది. కానీ మనం చెరువుల్లో వేసినాక వాటికి సహజమైన ఆహారం దొరకదు కాబట్టి వాటికి చాలా హై ప్రోటీన్ ఉండేటువంటి ఫీడ్ మనం వేసి పెంచుతాం. ఆ విధంగా హై ప్రోటీన్ ఉండే ఫీడు అంటే ఏ కంపెనీ చూసుకున్నా కనీసం అంటే 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకు 1 కేజీ ఉంటుంది. ఆ విధంగా 1 కేజీ నాటు కొరమేను చేప పెరగడానికి కనీసం అంటే 1.5 కేజీ నుంచి 2 కేజీల మేత వరకు తీసుకుంటుంది. ఆ విధంగా 1.5 కేజీ నుంచి 2 కేజీల మేత అంటే కనీసం 180 రూపాయల నుంచి 200 రూపాయల దాకా కేవలం మేతకే ఖర్చు అయిపోతుంది. మిగతా మెయింటెనెన్స్ అవన్నీ కలుపుకుంటే కేజీ నాటు కొరమేను చేప పెరగడానికి 230 నుంచి 250 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. కానీ నేను చేస్తున్నటువంటి పద్ధతిలో 90% BSF లార్వా, 10% పెల్లెట్ ఫీడ్ తోటి కేవలం 100 రూపాయల ఖర్చుతోటి మనకి కేజీ చేప తయారవుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనం మేత ఖర్చు తగ్గించుకుంటామో, ఎందుకంటే నాటు కొరమేను చేప పెరగటంలో 80% పైగా ఖర్చు మేత ఖర్చే. ఎప్పుడైతే ఆ మేత ఖర్చు తగ్గుద్దో మనకి లాభం అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పాండ్స్లో స్టాక్ చేసుకునేటప్పుడు ఒకే సైజులో అంటే సైజ్ వేరియేషన్ లేకుండా కనీసం అంటే 4 ఇంచుల పిల్ల అంటే 9-10 గ్రాములు బరువు ఉండేటువంటి పిల్లని చెరువుల్లో స్టాక్ చేసుకుంటాం. కారణం ఏంటంటే సైజ్ ఈవెన్గా ఉంటే గ్రోత్ ఈవెన్గా ఉంటుందని, ప్లస్ ఒకదాన్ని చంపి తినకుండా పెరుగుతాయని. ఎందుకంటే కొరమేను చేపలు క్యానిబాలిజం ఎక్కువ కాబట్టి. కానీ అసలు సమస్య ఇక్కడ ఉందని నా అభిప్రాయం. అది ఎట్లా చెప్తున్నానంటే, మనం 4 ఇంచుల పిల్ల అంటే 9-10 గ్రాముల పిల్ల చెరువులో వేసుకున్న తర్వాత ఒక 2 నెలల తర్వాత ఎవరైనా గమనిస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. 10-15 గ్రాముల దగ్గర నుంచి 100 గ్రాముల వరకు డిఫరెంట్ సైజుల్లో పెరిగి ఉంటాయి. అదే వేరియేషన్ అట్ట పెరిగిపోయి మనం హార్వెస్ట్ చేసే టైంకంటే 8-9 నెలలకు వచ్చేసరికి 150-200 గ్రాముల నుంచి 1 కేజీ వరకు సైజు వేరియేషన్ ఉంటుంది. ఆ విధంగా మనకున్న నానుడి ఉంది, పెద్ద చేప చిన్న చేపను తినేస్తుంది. ఆ విధంగా ఎప్పుడైతే సైజు వేరియేషన్ వచ్చి పెద్ద చేపలు తనకన్నా చిన్న చేపలని లేదా వీక్గా ఉన్న చేపలని తినేస్తాయి. ఆ విధంగా ఓవరాల్గా మనం హార్వెస్ట్ చేసేటానికి కేవలం 70%-80% సరైవల్ ఉంటుంది. అది కూడా యావరేజ్ వెయిట్ 600-700 గ్రాముల్లో మాత్రమే మనం మెటీరియల్ తీయగలం. ఎప్పుడైతే 600-700 గ్రాముల్లో తీస్తామో మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి 250కి మించదు. అదే కేజీలు కనుకైతే 300 నుంచి 350 రూపాయలు మనం డిమాండ్ చేసి అమ్ముకోవచ్చు. కానీ ఆ అవకాశం ఇక్కడ ఉండదు. అట్లాగే సరైవల్ కూడా 75-80% పడిపోయి ఉంటుంది కాబట్టి మెటీరియల్ కూడా తగ్గిపోతుంది. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, మనం వేసుకునేటప్పుడే పెద్ద పిల్లని వేసుకొని పెంచుకోవాలనేది నేను చెప్పే విషయం. అది ఎట్లా అంటే 2 గ్రాముల దగ్గర నుంచి అంటే 2 ఇంచుల పిల్ల దగ్గర నుంచి మనం 10 గ్రాముల పిల్ల పెరిగేంత వరకు హ్యాచరీ వాళ్ళు మనకి ఇస్తున్నారు. అది ఇచ్చిన తర్వాత మనం పాండ్స్లో వేసినాక ఈ విధంగా సైజు వేరియేషన్ పెరిగిపోయి మనం నష్టపోతున్నాం. అట్లా కాకుండా మనం వేసుకోవటమే 50 గ్రాములు 100 గ్రాముల పిల్ల కనుక వేసుకుంటే సైజు వేరియేషన్ చాలా తక్కువగా ఉండి 95% పైగా సరైవల్ తోటి మనకి కేజీ యావరేజ్లతోటి మెటీరియల్ తీస్తే, కేజీ అంటే సహజంగా మార్కెట్లో 300 నుంచి 350 రూపాయలు డిమాండ్ చేసి మనం అమ్ముకోగలం కాబట్టి మనకి 2 రకాలుగా ఉపయోగం. అటు రేటు పరంగా మనకు ఉపయోగం, ఇటు సరైవల్ పరంగా కూడా మనకు ఉపయోగం. ఎందుకంటే 95% పైన సరైవల్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను ముందే చెప్పాను,
ఎకరాకి 10 లక్షలు ఏ విధంగా మిగులుతుంది అని. ఇప్పుడు మనం ఎకరాకి 10,000 యావరేజ్ను మనం నాటుకొరమేను చేప పిల్ల వేసిన తర్వాత రేపు హార్వెస్ట్ చేసే టయానికి మనం ఈ పద్ధతి కనుక పాటిస్తే, అంటే వీలైనంత పెద్ద సైజు పిల్ల కనుక వేస్తే దాదాపుగా 95% పైన సర్వైవల్ తోటి యావరేజ్ వెయిట్ దాదాపు కిలో దాకా వస్తాయి. ఆ విధంగా మనకి ఫీడ్ ఖర్చు 1 కిలో అయ్యేదానికి 100 రూపాయలు ఖర్చు అయ్యి అనుకున్నా, మిగతా మెయింటెనెన్స్ అంతా కలుపుకున్నా కానీ 130-140 రూపాయలు దాటదు. ఆ విధంగా మనం ఎకరాకి 10,000 వేస్తే 9 టన్నులు కనీసం మెటీరియల్ తీయగలం. ఆ విధంగా 9 టన్నులు తీస్తే 27 లక్షలు వస్తే మనకు అయ్యేటువంటి ఖర్చు 13-14 లక్షలు దాటదు. ఆ విధంగా కనీసం 10 లక్షలు మనకి ఒక ఎకరా మీద మిగిలే అవకాశం ఉంది. ఈ క్రమం నేను ఎందుకు చెప్తానంటే ఇదంతా కూడా మనకి హ్యాచరీలో వాళ్ళు పిల్లలు ఇచ్చినప్పటి నుంచి చూడండి మీరు, మనకి హ్యాచరీలో వాళ్ళు 1/2 గ్రాము నుంచి అంటే సుమారుగా 1/2 ఇంచి సైజు నుంచి పెంచి 4 ఇంచుల వరకు అంటే 9-10 గ్రాముల పిల్లలు ఇచ్చేదానికి 3.5 నెలల పైన టైం పడుతుంది. ఈ 3.5 నెలల్లో వాళ్ళు 3-4 సార్లు గ్రేడింగ్ చేసి మాత్రమే మనకి ఆ సైజులో ఇవ్వగలరు, సేమ్ సైజులో. కానీ మనం పాండ్స్లో వేసిన తర్వాత చాలా త్వరగా సైజు వేరియేషన్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్ద పిల్ల అయ్యే క్రమంలో వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ క్రమంలో వాళ్ళు గ్రేడింగ్ చేశారు కాబట్టి మనకు సేమ్ సైజు ఇవ్వగలిగారు. కానీ మనం గ్రేడింగ్ చేయం కాబట్టి ఆ సైజు వేరియేషన్ పెరిగిపోద్ది. ఆ విధంగా కాకుండా 50 గ్రాముల పిల్ల 100 గ్రాముల పిల్ల అంటే చిన్నపిల్ల దగ్గర నుంచి 10 గ్రాములు అయ్యేదానికి 3.5 నెలలు పడితే 10 గ్రాముల దగ్గర నుంచి 50 గ్రాములు అయ్యేదానికి నెల రోజులు పడుతుంది. అదేవిధంగా 50 గ్రాముల నుంచి 100 గ్రాములు అయ్యేదానికి కేవలం 20 రోజులే టైం పడుతుంది. అంటే ఆ విధంగా చిన్నపిల్ల దగ్గర నుంచి పెరిగే టైంలోనే ఎక్కువ వేరియేషన్ వస్తుంది. దాన్ని మనం అవాయిడ్ చేసి పెద్ద పిల్ల కనుక పాండ్స్లో వేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా కల్చర్ తీయగలం. నా వీడియో అంతా చూశారు. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉపయోగపడే విషయం కాబట్టి నలుగురికి పంచుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న డిజిటల్ మాయా ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్ధమో వీడియోను ఆడియోను చూసి నిర్ణయించుకోలేరు. కాబట్టి ఒకసారి మా ఫామ్కి రండి. ఒక పూట కానీ ఒక రోజు కానీ స్పెండ్ చేసి 20-25 రూపాయల్లో BSF లార్వా ఎలా తయారు చేస్తున్నాము, 90% BSF లార్వా 10% పెల్లెట్ ఫీడ్ తోటి 2 గ్రాముల నుంచి ఏ విధంగా పెంచుతున్నామో గమనించి నిర్ణయం తీసుకోండి. మా దగ్గర 2 గ్రాముల పిల్ల నుంచి అంటే 2 ఇంచుల పిల్ల దగ్గర నుంచి 10 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు పిల్ల వరకు పెంచి రైతులకు అందిస్తున్నాం. ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో 4 ఇంచుల పిల్ల అంటే 9-10 గ్రాముల పిల్ల 15 రూపాయల లెక్కన ప్రతి 10 గ్రాములకి 5 రూపాయలు వంతున పెంచి 50 గ్రాముల పిల్ల అయితే 35 రూపాయలు, 100 గ్రాముల పిల్ల అయితే 60 రూపాయలకి అందిస్తున్నాం. నేను చెప్పిన పద్ధతిలో మీరందరూ కనుక చేసుకోగలిగితే ఎకరాకి 10 లక్షలు అనేది కనీసం మిగిలే అవకాశం ఉంది.